ఏపీలో పాఠశాలలను దేశంలోనే మేటిగా తీర్చిదిద్దుతాం. మధురవాడ చంద్రపాలెం హై స్కూల్ విద్యాలయాన్ని మంత్రి నారా లోకేష్ శుక్రవారం నాడు సందర్శించి తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి సరస్వతీదేవి విగ్రహానికి పూలదండ వేశారు. అనంతరం ప్రతి క్లాస్ రూమ్ను సందర్శించి అక్కడ పాఠ్యాంశాల బోధన సౌకర్యాలపై విద్యార్థులను ఆరా తీశారు. మీ డ్రీమ్స్ ఏమిటి అంటూ అడిగి మంచిగా చదివి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. అనంతరం వాష్రూమ్స్ను పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాల మెరుగుదల, సౌకర్యాల కల్పనలో విద్యా కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలని మంత్రి లోకేష్ కోరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఏపీలో స్కూళ్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. సౌకర్యాల కల్పనలో పాఠశాల విద్యా కమిటీలు భాగస్వామ్యంగా వహించాలన్నారు. ఇకపై ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్, సైన్స్ ఫెయిర్లను నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో స్కూళ్లను దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం విద్యా కమిటీలు ఏర్పాటు చేసింది పెత్తనం చేయడానికి కాదు అని, ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యత పెంచాలని అన్నారు. స్కూల్ మరమ్మతుల్లో భాగంగా చిన్నపాటి వర్షానికి స్కూల్ మైదానం బురదమయంగా మారడం చూసి స్థానిక నాయకులతో కారణం చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, భీమిలి జనసేన అధ్యక్షులు పంచకర్ల సందీప్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, జీవీఎంసీ కమిషనర్, జిల్లా స్థానిక అధికారులు, ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.